ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ హర్డల్ ఏంటంటే అండి, నేను ఆహ్, అంటే జాబ్ లేదు చేతిలో. మనీ అడగాలంటే ఇంట్లో వాళ్ళని అడగాల్సి వస్తది. సో, ఆ ఫ్యాక్టర్ అనేది ఉండేది. చాలా ఇన్ఫీరియారిటీ అనేది ఉండేది. జాబ్ లేదు. మా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అబ్రాడ్‌కెళ్ళి సంపాదిస్తున్నారు. ఇక్కడ ఏదేదో ఎంజాయ్ చేస్తున్నారు అని అనిపిస్తది. కానీ నేనేంది ఇక్కడ అశోక్‌నగర్ వీధుల్లో ఉన్నాను. ఇలా స్టడీ హాల్‌లో చదువుతున్నాను ఇలా అని అనిపించేది. కానీ ఆ నెగెటివ్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో, ఆ నెగెటివ్ మైండ్ సెట్ ఏదైతే ఉందో దాన్నే నేను ఒక ఆయుధంగా అనుకోని నేను జాబ్ లేదు కాబట్టి నేను చదువుకోవాలి, తొందరగా జాబ్ తెచ్చుకోవాలి, ఈ ఎన్ని రోజులని నేను ఇంట్లో పైసలు అడగాలి ఇలా అని అనుకునేటవాడిని. సో, దాన్ని నేను ఒక పాజిటివ్ ఫ్యాక్టర్‌గా మార్చుకున్నానండి. అదొకటి. సెకండ్ ఏందంటే కాంపిటీషన్ చాలా ఉంది. ఈ కాంపిటీషన్‌లో నేను సస్టైన్ అయితానా లేదా? అదొకటి చాలా డిమోటివేట్ అయ్యిందండి. ఎందుకంటే రిపీటెడ్‌గా 5 ఫెయిల్యూర్స్, 2 సార్లు ఇంటర్వ్యూ ఇచ్చాను. మెయిన్స్ చాలా బాగా రాస్తాను. స్టిల్ నాకు మార్క్స్ ఎందుకు రావట్లేదు? ఇలా అనేది ఒక డిమోటివేటివ్ ఫ్యాక్టర్ అనేది ఉండేదండి నాకు. కానీ ఎందుకంటే నేను టెస్ట్ సిరీస్ రాసేటప్పుడు కూడా మా కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో అక్కడ కూడా చాలామంది టీచర్స్ చెప్తుంటారు, చాలా బాగా రాస్తున్నావు కానీ ఫైనల్‌లో ఎందుకు రావట్లేదు? ఇలా అని అనేటోళ్ళు. దానికి చాలా బాధేసేది. కానీ నాకు తెలుసండి, అంటే పాజిటివ్‌గా ఉండి ఏదో ఒకసారి అయితే ఆ రివార్డ్స్ అనేది వస్తదని అనుకున్నాను. ఎందుకంటే చాలామంది మంచి మంచి ఎవరైతే టాపర్స్ ఉన్నారో, అంటే వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్ చూస్తే వాళ్ళు కూడా ఒక 5 అటెంప్ట్స్, 6 అటెంప్ట్స్ వరకు చాలా క్లియర్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 2020లో అనుకుంటా ఎయిర్ 27 సార్ కూడా ఆయన కూడా చాలా అటెంప్ట్స్ తర్వాత క్లియర్ అయింది. డిస్పైట్ హీ గేవ్ హిస్ 100% ఎఫర్ట్స్ అన్నట్టు చెప్తుంటారు. ఆయన టాపర్ స్టాక్‌లో ఇలా చెప్తుంటారు. ఈవెన్ ఎయిర్ 1 అనుదీప్ దురిశెట్టి సార్ కూడా ఆయన 5th అటెంప్ట్‌లో క్లియర్ అయింది. ఆయన కూడా చాలా బాగా రాస్తుంటారని ముందు చెప్పేటోళ్ళు. సో, ఆ ఎఫర్ట్స్ అనేది కొంచెం డిలే అవ్వచ్చు, కానీ పక్కా క్లియర్ అంటే అవుట్‌కమ్ అనేది కొంచెం లేట్ అవ్వచ్చు కానీ పక్కా వస్తదని అనుకుంటాను.